భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు తీవ్ర ఆందోళన చేపట్టారు. డిపో మేనేజర్ ఒంటెద్దు పోకడలతో కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 60 మంది డ్రైవర్లు తమ సమస్యలను పట్టించుకోకుండా నిబంధనలను తొంగలో తొక్కుతూ శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఎంయూ ఎంప్లాయీస్ యూనియన్, ఎస్డబ్ల్యూఎఫ్, ఐఎన్టీయూసీ యూనియన్ల ఆధ్వర్యంలో డ్రైవర్లు సమ్మెకు దిగారు. కార్మికులకు అట్లాగే నాయకులందరికీ కూడా పేరున ఐఎఫ్టీయూ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా ఆర్టీసీ మీద పోయిన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే కట్టినట్టు వ్యవహరించిందో ఆ ప్రభుత్వాన్ని ఇవాళ ఆర్టీసీ కార్మికులు తిప్పికొట్టారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల మీద కత్తి కట్టినట్టుగా వ్యవహరిస్తా ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. ఇట్లాంటి పద్ధతి మార్చుకోవాలి. ఆర్ఎం గారు కూడా ఇప్పుడు వీళ్ళ గురించి ఆలోచించాలి. ఏ అయితే 3 మాస్టర్లు వీళ్ళు డిమాండ్ పెట్టారో అది న్యాయమైన డిమాండ్లు. వాళ్ళు రాత్రి పగళ్ళు తేడా లేకుండా ఇవాళ చావ చేస్తూ ఉన్నారు ప్రజలకి. కాబట్టి తక్షణమే వాళ్ళ డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పి ఇవాళ ప్రజా సంఘాలకు, కార్మిక సంఘాలకు ఇవాళ ఐఎఫ్టీ తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. అట్లాగే వీళ్ళు గత 3 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు, 5 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి ఇంతవరకు ఏ కార్మిక సంఘాలు కూడా రాని కారణంగా ఇవాళ నిరాశ చెందడం అనేది జరుగుతూ ఉన్నది. తక్షణమే కార్మిక సంఘాలన్నీ కూడా స్పందించి ఇక్కడ కార్మిక సంఘాలకి, ఇక్కడ ఉన్న కార్మికులకు సపోర్ట్ చేయాలని చెప్పి, లేని ఎడల ఇక్కడ కార్మికులతోని ఐక్యం చేసి ఇక్కడ ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఇవాళ ఐఎఫ్టీగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది.